వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భయం మరో భూకంపం, మయన్మార్కు భారత సాయం. టీడీపీలో కమిషన్ల కలకలం, సంచలన ఆరోపణలు చేసిన మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి. హీరోయిన్ కసిగా ఉంది, మల్లారెడ్డి కామెంట్స్ వైరల్. చెన్నై మ్యాచ్ ఓడిపోయిన చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని, ఒకే ఒక సిఎస్కే ఆటగాడు. మయన్మార్, బ్యాంకాక్ దేశాల్లో సంభవించిన భారీ భూకంపాన్ని మరొక ముందే మరో దేశంలో భూమి కంపించింది. ఆఫ్ఘన్లో 4.7 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ పేర్కొంది. ఇవాళ ఉదయం 5:16 భూమి కంపించినట్టు తెలిపింది. తీవ్రత తక్కువగా ఉండడంతో ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగి ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే వరుస భూకంపాలతో మయన్మార్, థాయిలాండ్, భారత్, చైనా తదితర దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్కు భారత్ అండగా నిలిచింది. ఆ దేశానికి 15 టన్నుల రిలీఫ్ మెటీరియల్ పంపనుంది. ఇందులో ఆహార పదార్థాలతో పాటు నిత్యావసర సరుకులు ఉండనున్నాయి. హిండన్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఐఏఎఫ్ C-130J ఎయిర్పోర్ట్లో వీటిని తరలించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. టీడీపీలో కమిషన్లు కలకలం రేపుతున్నాయి. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై టీడీపీ నేత, మాజీ ఏఎంసీ చైర్మన్ రమేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నువ్వే అడిగావు, మండలం మొత్తం నువ్వు వర్కులు చేయి, 10% కంట్రీ నాకనేది డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగింది నువ్వు. అడగలేదా? 2 కోట్లు ఈయనన్న కానుచ్చే నా దగ్గర నా పరిస్థితి ఇది అన్న కానుంచి అప్పటి నుంచి మొదలు పెట్టారు మీరు. ఆ రోజు నుంచి మొదలైంది ఇదే పరిస్థితి. అంటే ఎమ్మెల్యేగా గెలిచిన కొలుకుపూడి తనను 2 కోట్లు అడిగారని, కాంట్రాక్టు పనుల్లో 10% కమిషన్ ఇవ్వాలని కోరారన్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కొలుకుపూడి తీరు విమర్శలకు తావిస్తోంది. ఆయనపై టీడీపీ క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. నేను గనక తప్పు చేస్తుంటే పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. నేను ఏం తప్పు చేశానని చెప్పి నా గోబగూయమని వస్తారు ఎమ్మెల్యే గారు. మీరు నన్ను దేనికి సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే గారు? ఎవరన్నా నా మీద కేసులు పెట్టారా? నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టారా? అంటే మీరే పిలిపించుకున్నారు, మీరే మాట్లాడుకున్నారు. మీరు దేని గురించి పిలిపించారు? లోన్లు ఇస్తానని చెప్పి పిలిపించారు. ఒక్కొక్కరికి ఏదో ఇస్తానని చెప్పి, పారితోషికం ఇస్తానని చెప్పి పిలిపించారు. వాళ్లే తెలియజేశారు, మీకు అందరికీ కూడా చెప్పారు. ఇక అంతకంటే మీరు చెప్పాల్సింది, ఎందుకంటే చాలా ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సరదా కామెంట్స్లో వార్తల్లో నిలిచే మాజీ మంత్రి మల్లారెడ్డి ఈసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. ఓ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన హీరోయిన్ పేరు కసి కపూర్ అంటే మంచి కసిగా ఉంది అని అన్నారు. దీంతో ఈవెంట్కు వచ్చిన వారంతా పగలబడి నవ్వారు. కసి కపూర్ అట, మంచి కసిగా ఉన్నది. అదే మాదిరిగా ఇక తన కాలేజీలో ప్రిన్సిపల్ కొడుకే ఈ సినిమాకు హీరో కావడంతో అసెంబ్లీకి డుమ్మా కొట్టు మరీ కార్యక్రమానికి వచ్చినట్లు చెప్పడం పైన విమర్శలు వస్తున్నాయి. కసి కపూర్ అట, మంచి కసిగా ఉన్నది. అదే మాదిరిగా ఈయన మా స్టూడెంటు ఒక హీరో కావడం, నాకు ఇక్కడనే చదివిండు, ఇక్కడనే హీరో అయిండు, ఇక్కడనే మళ్ళీ సినిమా ప్రమోషన్ కూడా జరుగుతుంది. చాలా సంతోషం. అదే మాదిరిగా వాళ్ళ ఫాదర్ ఎవరో కాదు, మా కాలేజీలో ప్రిన్సిపలే. నన్ను ఎన్నిసార్లు స్టార్టింగ్ సంది సినిమాకి ఎప్పుడైనా రమ్మన్నాడు, కానీ నాకు ఎప్పుడు విలువాడలే. ఈరోజు కూడా అసెంబ్లీ వదిలిపెట్టి వచ్చిన ఆయన కోసం. కాబట్టి దీనికి కిషోర్ రెడ్డి గారు కానీ. ఐపీఎల్లో చెన్నై తరపున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా ఎంఎస్ ధోని రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు ఆయన సిఎస్కే తరపున 236 మ్యాచ్ల్లో 4699 రన్స్ చేశారు. దీంతో సురేష్ రైనా 176 మ్యాచ్ల్లో 4677 పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. వీరిద్దరి తర్వాత స్థానాల్లో డూప్లెసిస్ 2721, రుతురాజ్ గైక్వాడ్ 2433, అంబటి రాయుడు 1932 ఉన్నారు. ఇక నిన్నటి మ్యాచ్లో ధోని 16 బంతుల్లో 30 రన్స్ చేశారు. చూసారుగా, ఇవి వాళ్ళు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.
please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki. Please subscribe to 108 channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please 108 TV follow. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 TV. Please subscribe to 108 TV. Please subscribe 108 TV. 108 TV ని ఫాలో అవ్వండి. 108 TV ని follow అవ్వండి. Please subscribe to 108 TV.